సార్ కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి మోడీ మీద పోవడం కారణం ఏంటని చెప్పి షర్మిల గారు అడుగుతున్నారు. ఇక మోడీ మీద యాక్చువల్గా చెప్పాలంటే పోరాడే ఉపయోగం లేదు. మోడీతో ఇప్పుడు ఎట్లాగో సీట్లు గెలుచుకున్నారు కాబట్టి 16 సీట్లు ఎంపీ సీట్లు గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి సాధించుకోవచ్చు. ఏవైనా కానీ రాష్ట్రానికి ఉపయోగపడే ఏదైనా సరే మోడీ మీదగా ఒప్పించి, ఇప్పుడు నితీష్ కుమార్ ఉన్నాడు, పోరాడుతున్నాడు స్పెషల్ స్టేటస్ అని ఎన్నాళ్ళ తర్వాత. అదేవిధంగా ఇప్పుడు మంచి అవకాశం చంద్రబాబు గారికి ప్రెషర్ పెట్టి మోడీ గారి మీద నొప్పించుకోండి. ఎందుకంటే కిందటిసారి చూసాం మోడీకి అగైనెస్ట్కి వెళ్తే సాధించేది ఏముండదు. ఏదో రకంగా ఇప్పుడు సీట్లు కూడా మోడీకి అవసరం ఉంది, చంద్రబాబు గారి మద్దతు అవసరం ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ కూడా తోడున్నాడు కాబట్టి సాధించుకోవచ్చు. కొన్ని కనీసం స్పెషల్ స్టేటస్ లాంటిది కాకపోయినా కానీ రాష్ట్రానికి ఉపయోగపడి ప్రాజెక్టులు కానీ లైక్ పోలవరం, ఇంకా ఆర్థికంగా స్థితి చూసుకునే పరిస్థితులు, వీటి గురించి మనం పోరాడితే డెఫినెట్గా సాధించుకోగలం. ఈ 5 ఏళ్లలోపు అభివృద్ధి అనేది ముందుకెళ్ళవచ్చు, ఉద్యోగాలు కూడా సాధించుకోవచ్చు. ఎందుకంటే అభివృద్ధి జరిగిందనుకో ఆటోమేటిక్గా కంపెనీస్ వస్తాయి, దాన్ని బట్టి యువతకి ఉద్యోగం కానీ ఉపాధి కల్పన అన్నీ జరుగుతాయి. అంటే వైసీపీ ఎంపీలు కూడా ఇప్పుడు పార్లమెంట్లో గలమెత్తుతున్నారు. టీడీపీ మాట్లాడిపోవడం కారణం ఏంటని చెప్తాను. ఇప్పుడు పార్లమెంట్ మొదలైంది ఇప్పుడే కాబట్టి, ఎందుకంటే వాళ్ళకే టైం ఇవ్వాలి డెఫినెట్గా. ఎందుకంటే చంద్రబాబు గారు ఆయన రాజనీతి వేరు, వైసీపీ ఎంపీలు అంటే మనం కిందటిసారి చూసాం, వాళ్ళు చేసింది కూడా ఏమీ లేదు. చంద్రబాబు గారు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కటి ఆయన వేలో ఆయన వెళ్తాడు, డెఫినెట్గా రాష్ట్రానికి మంచి జరిగేది చేస్తాడని చెప్పేసి నేను భావిస్తున్నానండి. సార్ కొత్త ప్రభుత్వం ఎలా ఉంది? సూపర్గా ఉంది. సార్ ప్రత్యేక హోదా అడగబోవడానికి కారణం ఏంటని చెప్పి షర్మిల గారు అడుగుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఏడుంది ఆ ప్రత్యేక హోదా? ప్రత్యేక హోదా వచ్చి ఏం చేస్తుంది? ఇప్పుడు అమౌంట్ కావాలా, మనకు డబ్బులు కావాలా, పోలవరం పూర్తి కావాలా, అమరావతి పూర్తి కావాలా, చాలా. ఓకే, అంటే మన రాజధాని లేనటువంటి బీహార్ రాష్ట్రం ప్రత్యేక హోదా అడుగుతుంది, మన రాష్ట్రం అడగబోవడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు షర్మిల గారు. దీని మీద మీ అభిప్రాయం? అవన్నీ గతం, అది అవసరంలే. మనకు డెవలప్మెంట్ కావాలా అంతే, నిధులు కావాలా, ముఖ్యమైనది నిధులు కావాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలా. ఓకే, కేంద్రంలో బీహార్ ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా కావాలని అడిగారు, మన ముఖ్యమంత్రి ఎందుకు అడగట్లేదని చెప్పి షర్మిల గారు కూడా అడుగుతూ జరుగుతుంది. ఎలా అది వాళ్ళ వ్యక్తిగతం కదా, రాజకీయాలు అనేది మనకు తెలియదు, మనకు అర్థం కాదు. ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఎట్టుందో వాళ్ళకి తెలుసు, మన పరిస్థితి ఎట్టుందో మనకు తెలుసు కదా, దాన్ని బట్టి అడుగుతారు ఏదన్నా. అంటే కేంద్రంలో కీలక పాత్రగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగబోవడానికి కారణం ఏంటని చెప్పి షర్మిల గారు ఆయన పర్సనల్ సమస్యలు ఏమో ఉంటాయి, అవి మనం చెప్పలేము కదా, అంతే. అవి బయటకు రావు, అవి రాజకీయాలు అంతే. ప్రత్యేక హోదా అడగపోవడానికి కారణం ఏంటని చెప్పి షర్మిల గారు అడగట్టున్నారు చంద్రబాబు నాయుడు గారిని. బాగానే ఉంటుంది. ఇప్పుడు షర్మిల గారు అడగలేదంటే ఇప్పుడు షర్మిల గారు పదవి లేరు కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిపోవడానికి కారణం ఏంటని చెప్పి షర్మిల గారు అడుగుతారు. కొంత టైం ఉంది, ఆ టైంలో అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడే కదా ఆయన రాజకీయాలు ఎంటర్ అయ్యారు కదా, ఆయన ఉంటేనే అన్నీ బాగానే జరుగుతుంది. ఆయన అడుగుతారు, దాన్ని సాధిస్తారు. అది మాత్రం గట్టి నమ్మకం. ఇప్పుడు వైసీపీ ఎంపీలు కూడా పార్లమెంట్లో గలం లేపుతున్నారు మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి. అలాగే టీడీపీ ఎంపీలు కూడా అడగపోవడం కారణం ఏంటంటే షర్మిల గారు ఇప్పుడు ప్రతిదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పని చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలందరినీ కూడా గ్యాదర్ చేసి ఆయన ఆఫీసులో కూర్చోబెట్టి అన్ని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత అన్ని పబ్లిక్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు ఎన్నాళ్ళు లేకపోయినా కానీ ఇప్పుడు జరుగుతాయి. అది మాత్రం అందరూ తెలుసుకోవాలి, అందరూ నమ్మాలి. సార్ అంటే ఇప్పుడు నితీష్ కుమార్ యాదవ్ గారు అడుగుతున్నారు, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఎవరైతే ఉన్నారో రాజధాని లేనటువంటి బీహార్ రాష్ట్రం ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారు. మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అరగపోవడం కారణం ఏంటని చెప్పి షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొన్ని సమస్యలన్నీ క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన వచ్చింది ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యారు కాబట్టి ఇంకా కొద్ది టైంలోనే మనకు ప్రత్యేక హోదా గురించి కూడా లాస్ట్ టైం కూడా ఆయన దాని గురించి అడిగారు. ఇప్పుడు ఆయన రాజ్యం కాబట్టి ఇది ఆయన కంపల్సరీగా చేస్తారన్న నమ్మకం కుర్రోళ్ళకు కూడా ఉంది, మాకు ఉంది. బీహార్ రాష్ట్రం ప్రత్యేక హోదా అడుగుతుంది, మన రాష్ట్రం కూడా అడగాలని చెప్పి షర్మిల గారు చెప్తున్నారు. దీన్ని ప్రత్యేక హోదా అన్నది మునిగిపోయిన అధ్యాయం అది.
మొన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం అడగలేదు కదా, ఇక అది అయిపోయింది, ఇంకేముంది. ఇక రాదు. బీహార్ రాష్ట్రం అడుగుతుందంటే ఎప్పుడు అడిగింది? అడగలేదు, చూడలేదు న్యూస్. అది మోడీ గారు ఇష్టం, మరి ఇస్తారో ఎవరో తెలియదు. అప్పుడున్న చంద్రబాబు గారు ఇంకేమైనా చేస్తే చెయ్యాలి. అంటే ఇప్పుడు కీలకంగా ఉన్నారు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి అంశాలు లేవనెత్తే బాగుంటుందా రాష్ట్ర ప్రయోజనాల కోసం షర్మిల గారు అంటున్నారు. ఆయన తెలివిగల ఆయన అండి చంద్రబాబు గారు. ప్రజలు చక్కగా ఇచ్చారు పరిపాలన చేయమని ప్రజలు ఇచ్చారు. చంద్రబాబు గారు చాలా తెలివిగల ఆయన, చేస్తారు. ప్రత్యేక హోదా మరి ఎందుకు అడగలేదో తెలియదు, కానీ దానికన్నా మంచిదే చేస్తారు. అంటే వైసీపీ ఎంపీలు కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పి గలమెత్తున్నారు. టీడీపీ ఎంపీలు మాట్లాడకపోవడం కారణం ఏంటని చెప్పి షర్మిల గారు అడుగుతున్నారు. ఇంతకు ముందు 22 మందిని ఎంతమందిని ఇచ్చారు రాష్ట్ర ప్రజలు, ఇంతవరకు ఒకసారి కూడా అడగలేదుగా. ఇప్పుడు 4 ఎంపీలతో ఏమడుగుతారు వాళ్ళు? అడగడానికి కూడా వైసీపీ వాళ్ళు అడిగారని చెప్పి అంటున్నారు. లేదండి, ఎక్కడ అడగలేదు. మీరు చూసారా? మీరు ఎక్కడైనా చూసారా? ఎక్కడ అడగలేదు కదా. అంటే అప్పట్లో వాళ్ళకి సంఖ్యాబలం ఎక్కువ ఉంది, అందుకే అడగలేకపోయాం. ఇప్పుడు సంఖ్యాబలం తక్కువ ఉంది, చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్గా ఉన్నాడు, అడగాల్సిన పరిస్థితి ఉందని చెప్పి షర్మిల గారు. ఇప్పుడేగా వచ్చింది ఆయన, మొన్నగా అయ్యింది ముఖ్యమంత్రిగా. చేస్తారు, అడుగుతారు, చూద్దాం. ప్రత్యేక హోదా కావాలని చెప్పి షర్మిల గారు చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం? వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు మనకేం తెలుసు. వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు మనకేం తెలుసు. అది ఏంటంటే ఇది కేంద్రంతో అనుసంధానంగా ఉంది కాబట్టి ఇక వాళ్ళ ప్లాన్ ఏ విధంగా ఉందో, వాళ్ళ ఐడియా ఏ విధంగా ఉందో అది. అయితే ఏంటంటే మనం ప్రజల పక్షానంగా మనం మాట్లాడేది ఏంటంటే గుజరాత్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారు. అయితే ఇప్పట్లో ఇవ్వలేదని అంటున్నారు, కానీ ఇవ్వదలుచుకుంటే కేంద్రం ఇవ్వదలుచుకుంటే ఎంతసేపు అండి? కేంద్రం ఇవ్వదలుచుకుంటే కేంద్రానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి పెద్ద ఇదా? ఎంతకన్నా వెనకబడి రాష్ట్రాలు ఉండొచ్చునేమో, కానీ ఏపీలో ఎడ్యుకేషన్ బాగుంది కదా, పీపుల్స్ బాగుంది. ఇది శాంతం వెనకబడిపోయింది, ముందుకెళ్ళే రాష్ట్రం వెనకబడిపోయింది కదా, హోదా ఇవ్వచ్చు కదా, దాంట్లో తప్పేముంది? కేంద్రం తలుచుకుంటే ఇవ్వడానికి పెద్ద సమస్య ఏం కాదండి ఇది. సార్, ఇప్పుడు షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు మాట్లాడడం మౌనం ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ప్రత్యేక హోదా కోసం మాట్లాడడం జరిగింది. అంతకుముందు వాళ్ళు ప్రత్యేక హోదాకు సమానంగా మనం ప్యాకేజ్ ఇస్తారని చెప్పడం జరిగింది. సో ఆయన ఒప్పుకున్నారు, చంద్రబాబు ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఆయన ప్యాకేజ్ తగ్గట్టుగా డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి ఆయన ఎదురు తిరిగి ధర్మ పోరాటాలు కూడా చేశారు చంద్రబాబు. అండ్ ఇప్పుడు బీహార్ వాళ్ళు అడుగుతున్నారు, ఒకవేళ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే కనుక మనకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. దాని గురించి గట్టిగా అడగడం జరుగుతుంది. అప్పుడైతే ప్రస్తుతానికైతే మనకు డెవలప్మెంట్ కావాలి, మనకు కావాల్సిన ఇండస్ట్రీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి మనకి. అంటే ఇప్పుడు ఈ మౌనానికి కారణం ఏంటని అని చెప్పి షర్మిల గారు అంటున్నారు. అంటే వైసీపీ ఎంపీలు గలమెత్తుతున్నారు, మీ ఎంపీలు మాట్లాడుకోవడం. వైసీపీ ఎంపీలు ఏ రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఏ రోజు ధర్నా అంటే వాళ్ళ పరిపాలన లేనప్పుడు మాత్రం రాజీనామాలు చేసి బ్లాక్మెయిల్ చేశారే, కానీ వారి పరిపాలన ఉన్న రోజు ఏ రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలా 5 సంవత్సరాల పాటు. ఇప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి ఏదని చెప్తారు, ఎన్నైనా మాట్లాడతారు. వాళ్ళకి అప్పుడు సంఖ్యాబలం మోడీకి ఎక్కువ ఉంది, ఇప్పుడు సంఖ్యాబలం కీలకమైన పాత్రలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి అడిగే హక్కు ఉందని చెప్పి షర్మిల గారు అంటున్నారు. అడిగే హక్కు అయితే ఉంది, బట్ ఇప్పుడున్న పరిస్థితులు అంటే అప్పుడు 10 సంవత్సరాలు దాటిపోయింది. మనం అడిగింది 10 సంవత్సరాలు అడిగాం, 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు ప్రత్యేక హోదా కంటే ముందు మనకి డెవలప్మెంట్ కావాలి. మనకు కావాల్సిన ఇండస్ట్రీస్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ సంబంధించిన కానీ. అంటే ఇప్పుడు నాకు వచ్చి నా పిల్లోడికి బీటెక్ అయిపోతుంది, వాడికి కావాల్సిన జాబ్ కావాలి, జాబులు లేవు. ఇప్పుడు అవి కావాలి మనకి, అవి రావాలి, ఇండస్ట్రీస్ రావాలి మనకి. ప్రత్యేక హోదా ఉంటే కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, ఇండస్ట్రియల్గా డెవలప్ గ్రోత్ ఉంటుంది. అదైతే మనకు కాదనిలేము, బట్ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అది చేసుకోవాలి. రాష్ట్రంలో ప్రత్యేక హోదా కావాలని చెప్పి అడగాలని చెప్పి షర్మిల గారు చెప్తున్నారు, ఎలా ఉంది మీ అభిప్రాయం? ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశం, అర్థమైందా? ఇప్పుడు దాని మీద మనం ప్రాకులాడటం అనవసరం, అది వచ్చేది కాదు, చచ్చేది కాదు. దానికన్నా ఏదన్నా ఆర్థిక ప్యాకేజ్, ఎందుకంటే ఒక విధ్వంసకారుడు విధ్వంసం చేసేసాడు, రాష్ట్రాన్ని ధ్వంసం చేసేసాడు. దుర్మార్గుడు ఎంత నష్టం చేశాడంటే అంత నష్టం చేశాడు. ఈ టైంలో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా వెళ్ళి ప్రత్యేక హోదా అనేది ఇవ్వని పని. అది దానికన్నా ఆర్థిక ప్యాకేజ్ ఏదన్నా అడిగి 16 లక్షల కోట్లు అప్పులు చేశాడు, ధ్వంసం చేసేసాడు. అప్పులు చేసి
దానికి ఒక సంక్షేమం అని ఒక పేరు పెట్టి డబ్బులు వెదజల్లేశాడు. ఈ దుర్మార్గుడు ఏం చేశాడంటే విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంటు 33,000 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ ఉంటే దాన్ని నేను అంటున్న మాట కాదు, ఇది వీడికి సిఎస్గా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం నిన్న మాట్లాడుతున్న మాట. ఒక 2 ఏళ్ళు సిఎస్గా చేసి ఆయన అంటాడు, అన్నా ఈ స్టీల్ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తీసేసి ఊరు చివర కట్టి అక్కడ రాజధాని కడతాడంట. అరే దౌర్భాగ్యుడా, నువ్వు 33,000 ఎకరాలంటే దాదాపు 1 టౌన్లో సగం అంత ఉంటుంది. అది దాన్ని నువ్వు తీసి రోడ్డు మీద గంపిడు మట్టిపోయేలా పోయావు, యూజ్లెస్ ఫెలో నువ్వు. రోడ్డు మీద రోడ్డు వేయటం పక్కన పెట్టు, రోడ్డు మీద బొక్కలో గంపిడు మట్టిపోయేలాడివి నువ్వు 33,000 ఎకరాలు ఉన్న స్టీల్ ప్లాంట్ తీసి అక్కడ పెట్టి ఇక్కడ రాజధాని కట్టి అక్కడ స్టీల్ ప్లాంట్ కడతాడంట. కాబట్టి సరే అది ముగిసిపోయిన అవసరం అనుకోండి, వాడిని వదిలేద్దాం. ఈ టైంలో ప్రత్యేక హోదా కన్నా ఆర్థిక ప్యాకేజ్ తీసుకుని ముందు రాష్ట్ర అప్పులు ఊపులోంచి కొద్దిగా బయటపడాలి. ఇప్పుడు పరిస్థితి గల్లాపెట్టి ఖాళీ చేశాడు, గల్లాపెట్టి ఖాళీ, రూపాయి లేదు గల్లాపెట్టులో. ఈడు తిన్నంత తినేశాడు, పంచినంత పంచేశాడు, ఏమీ లేదు. ఇప్పుడు ఈ పెద్ద ఆయన మీద ఒక ముళ్ళ కిరీటం ఉంది ఈ నెత్తి మీద. ఇప్పుడు ఏదో అధికారం వచ్చిందని సంకలు కొట్టుకునే పరిస్థితి కాదు ఇది, అర్థమైందా? రేపు ఫస్ట్ తారీఖు మరి వాళ్ళ జీతాలు వచ్చినాయో లేదో వాళ్ళకి అంత దారుణంగా ఉంది. కాబట్టి ఆర్థిక ప్యాకేజ్ ఏదో తీసుకుని ఆర్థిక ఇబ్బందుల్లోంచి రాష్ట్రం బయటపడాలి. ప్రత్యేక హోదా మనం అడిగినా కూడా అయ్యే పని కాదు, అది 10 ఏళ్ళు అయ్యింది, అది ముగిసిపోయింది. ప్రత్యేక హోదా మీద మాట్లాడే బాబు గారు పెద్ద ఆయన వాటితో పగ పెంచుకున్నాడు మోడీ గారితో. మోడీతో పగ ఎందుకు వచ్చింది? 19 ఎందుకు బయటకు వచ్చాడు ఆయన? ఈ ప్రత్యేక హోదా విషయంలోనే దాంతో విభేదించి బయటకు వచ్చాడు. మళ్ళా విభేదాలు సృష్టించుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి అది వదిలేద్దాం. ప్రత్యేక హోదా అంటే కేంద్రంలో కీలకంగా పాత్ర ఉంది కాబట్టి అడగాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఉన్నా కూడా అయ్యే పని కాదండి. ఇప్పుడు ఈ 16 మంది ఏదన్నా ఇప్పుడు అతన్ని బెదిరించి చేసే పరిస్థితి కాదు. ఈ 16 మంది బయటకు వచ్చినా అతని ప్రభుత్వం కొనసాగుద్ది, అర్థమైందా? కాబట్టి ఘర్షణాత్మక వైఖరి మానేసి ప్రత్యేక హోదా ఇవాళ నాకు ఉంది, ఇస్తే బాగుంటుందని, కానీ అది ఆచరణలో అమలు కాదు. అది దానికన్నా ఆర్థిక ప్యాకేజ్ తీసుకుని ముందు అప్పులు సుడిగుండంలో మునిగిపోయిన రాష్ట్రాన్ని కొద్దిగా బయటపడేయాలి. ఈ టైంలో ఘర్షణాత్మక వైఖరికి వెళ్ళకూడదు. మోడీతో సఖ్యతగా ఉండి ఎంత కాడికి నిధులు రాబట్టుకునే ఆలోచనలో ఉండాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలా చేశాడు దుర్మార్గుడు. అంటే రాష్ట్రానికి ఇప్పుడు బీహార్ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రం కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా అడుగుతుంది. మన రాష్ట్రం అడగడంలో తప్పేంటి అని అడుగుతున్నారులే, కానీ అది కూడా అయ్యే పని కాదండి. అదిగో బీహార్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మీకు ఒక ఆంధ్రప్రదేశ్ ఒక బీహార్తోనే అయిపోదు ఇది. ఒకవేళ ఇవ్వటం అంటూ జరిగితే ఇంకా కొన్ని రాష్ట్రాలు ఇంతకన్నా వెనకబడ్డ రాష్ట్రాలు దేశంలో చాలా ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లో రాష్ట్రాలు ఇంకా బ్యాక్వర్డ్గా ఉన్నాయి, వాళ్ళు బయటకు వస్తారు. కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఏదో రాహుల్ గాంధీ ఏదో మాట్లాడుతున్నాడు, కానీ మేము వస్తే ఇస్తాము, ఇవన్నీ ఉట్టి మాటలే, ఆచరణలో సాధ్యం కాని. ప్రత్యేక హోదాలు ఎప్పుడో పోయినాయి, ఎప్పుడో ఇచ్చారు, ఎప్పుడో 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం, దాని తర్వాత ఎవరికి ఇవ్వలేదు. అది అయ్యే పని కాదు. దాని ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రత్యేక హోదాని ఆర్థిక ప్యాకేజ్ ఏదో అన్నాడు అప్పుడు ఆయన మోడీ, ఏదో డబ్బులు ఇస్తాం తీసుకోండి చేసుకోండి అన్నాడు. సరే అన్ని రాష్ట్రాల సంగతి ఎలాగన్నా ఉండేవండి, మన రాష్ట్రం అయితే కుక్కలు చింపిన విస్తరైపోయింది ఇవాళ. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి డిమాండ్ చేసే అవకాశాలు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి, ఎందుకు మాట్లాడలేదని చెప్పి షర్మిల గారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ప్రత్యేక హోదా కావాలి కానండి, ఈ 5 సంవత్సరాల్లో మనం చాలా నష్టపోయాం. ముందర ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయించుకుని ఆ తర్వాత ఇది చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ 5 సంవత్సరాల్లో చాలా నష్టపోయాం మనం, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. కనుక ముందర ఇప్పుడే కాబట్టి వచ్చింది, 15 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. నిదానంగా చూసుకుని ప్రత్యేక హోదా తీసుకొస్తే ఇంకా మంచిది, నలుగురికి ఉద్యోగాలు వస్తాయి, అన్ని రంగాల్లో బాగుంటుందని నా ఉద్దేశం. అంటే రాజధాని లేనటువంటి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్ గారు అడుగుతున్నారు, కానీ చంద్రబాబు నాయుడు నోరు మీద పడడం కారణం ఏంటి? అంటే కీలక పాత్ర పోషించే స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఎందుకు మాట్లాడలేదు? ప్రస్తుతానికి మాట్లాడతాను కూడా కొద్దిగా సంకోచిస్తున్నాడు అనడం వాస్తవమే కానివ్వండి, కానీ నష్టపోయి ఉన్నాం ఈ 5 సంవత్సరాల్లో.
దాన్ని ఒక గాడిలో పెట్టిన తర్వాత అప్పుడు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వాళ్ళు బీహార్ వాళ్ళు అడుగుతున్నారంటే అడుగుతారు, ఓకే. దాని గురించి మనం రాష్ట్రం నష్టపోయాం. ముందర ఇవన్నీ సరి చేసుకున్న తర్వాత అప్పుడు బాగుంటుంది నా ఉద్దేశం.